ఆడియన్స్ మీ మాట ఘోర అంటే ఎట్టుంటదో నా ఎంటర్టైన్మెంట్ తో చూపిస్తా. అట్టాగే ఘోర మాట సబ్స్క్రైబర్స్ అంటే ఎట్టుంటదో ఈ ప్రపంచకానికి చూపిద్దాం. కొట్టండి అబ్బా ఓ లైక్, చెయ్యండి అబ్బా ఓ షేర్, నొక్కండి అబ్బా కింద సబ్స్క్రైబ్ బటన్. అస్సలు తగ్గేదేలే. ఇంట్రోవర్ట్ ని, జాబులేనోడిని, చేతకానోడిని, పనికిరానోడిని, తగిడతా రోజు నాకు గడవదులే, లవరు నాకు అక్కర్లే, పెళ్ళ ముందు చాలులే, డిఎఫ్ఐ ముఖ్యమే, ఫ్రెండ్స్ అంతా గోకులే, పెడతారు బక్కలే, అంతా నాకు లాసులే. పొద్దు పొద్దున్నే కౌనేరా తూ టికెట్సా? ఎవరికి దేనికి? 5th సెలవంట స్కూలు రిలీజ్ అవుతుంది పుష్పాది రోలు. పుష్పానా అంటే మన స్టోరీయే. తర్వాత చెప్తూ గాని సోది, ముందు టికెట్స్ చూడరాగేది. ఈజీగా టికెట్లు దొరకడానికి ఇది చైనా కాదు, ఇండియా. ఇక్కడ యూత్ దేశం కోసం ప్రాణాలు ఇస్తారో లేదో నాకు తెలియదు గానీ టిఎఫ్ఐ కోసం, వాళ్ళ ఫేవరెట్ హీరోల కోసం అయితే కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారు. టికెట్ దొరకట్లేదురా మీకు, అందుకే నీకు ఫోన్ చేశాను రా బోకు. చెరువెండి చేపెడుతుంటే గద్దొచ్చి గుడ్డు మింగిందా. నువ్వు అర్జెంట్ గా ఫోన్ పెట్టే, నేను వెళ్ళి టికెట్లు సెట్ చేసుకోవాలి. పుష్ప 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 ఇంట్లో పిల్లాన్ని పెట్టుకొని వేరే అమ్మాయిని కలవరిస్తావా? ఎవరా పుష్ప? లిల్లీ, ఏందమ్మే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ పుష్పరాజ్ మేరా బాయ్. నాకే కాదు మా ఆర్మీ అంతటికి బాయ్. ఆర్మీనా? యా, ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు కానీ మా బాయ్కి మాత్రం ఆర్మీ ఉంది. తగ్గేదేలే. ఇప్పుడు దేనికి ఓవరాక్షన్ అంతా? దేనికంటావేంటి లిల్లీ? పుష్ప టికెట్స్ వదిలేడంట, అర్జెంట్ గా వెళ్ళి సంపాదించాలి. ఛీ, డబ్బులు సంపాదించాలని ఎప్పుడైనా అన్నావా? టికెట్ సంపాదించాలంట. అయినా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు కదా, ఎందుకంత హడావిడి చేస్తున్నావు? ఏంటి ఆన్లైనా? యూ నాస్టీ జెన్జీకి అసలు ఏం తెలుసు లిల్లీ నీకు సినిమాల గురించి? అసలు బిర్యానీ స్పూన్ తో తింటే ఎంత పాపమో, సినిమా కూడా ఫస్ట్ డే ఆన్లైన్ లో బుక్ చేసుకొని చూడటం కూడా అంతే పాపం. అసలు ఆ రోజుల్లో సినిమా రిలీజ్ అంటే మేము ముందు రోజే లైన్లు కాసి థియేటర్ల ముందే దుప్పటి కప్పుకొని పడుకునే వాళ్ళం తెలుసా? మా టిఎఫ్ఐ ఫ్యాన్స్ కి పండగలంటే దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి కాదు, మా సినిమా హీరోలు రిలీజే మాకు పెద్ద పండగ. బ్యానర్లు, కటౌట్లు, దండ్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, గొడవైతే రక్తాభిషేకాలు, హీరో ఎంట్రీకి పేపర్లు. ఇది లిల్లీ అసలైన పండగ అంటే. ఇలాంటి పండగ వాతావరణంలో అలా 70mm స్క్రీన్ మీద హీరోని చూడగానే ఆయనే దేవుళ్ళ అనిపిస్తారు. అందుకే మా హీరోలే మాకు దేవుళ్ళు. అందుకే వాళ్ళ సినిమాలు చూస్తూనే పెరిగాం. దట్ ఈస్ వై ఐ ఏ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్. కట్టప్ప మహిష్మతికి కట్టుబానిస అయితే నేను టాలీవుడ్ కి కట్టుబానిస. ఐ యామ్ ద టిఎఫ్ఐ కట్టుబానిస. అబ్బా ఆపుతావా నీనసా? ఏంటి లిల్లీ అలానే ట్విట్టర్ లో పెడితే ట్రెండ్ అయిపోతే తెలుసా? ఇది జోయల్ బై రీట్వీట్ కూడా చేస్తాడు. అయితే వెళ్ళి ట్వీట్లు వేసుకో, నన్ను వదిలే. ఈ గర్ల్స్ కొరియన్ సిరీస్ మీద ఉన్నంత శ్రద్ధ మన టాలీవుడ్ హీరోస్ మీద లేదు. ఈ ముక్కుగాడు ఎక్కడ ఉన్నాడు? అదేరా పుష్ప టికెట్స్ ఇస్తున్నారంట కదా, అందుకే వచ్చా. నేను కూడా అందుకే తొత్తాను. అవును, నువ్వు ప్రభాస్ ఫ్యాన్ కదా, అల్లు అర్జున్ సినిమా కొత్తవేది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ సినిమాలు చూడకూడదా? ఫ్యానిజం అంటే నీ హీరోని లవ్ చేసేంత ఉండాలిరా, అంతేగాని అవతల హీరోని హేట్ చేసేంత కాదు. సర్లే, ఊరికే తడిగాను. సర్లే, ఇంటికి టికెట్లు దొరికాయా? ఎక్కడ తుక్కు, ట్రైన్లోకి వెళ్తుంటే తొక్కేస్తున్నారు. నువ్వు మాత్రం తెల్లకు, తీదతలే తిత్తి త్రాను. తోపలికి తెల్లావంటే తిదిగిపోద్ది. హలో గోరా, చెప్పరా? ఎక్కడున్నావురా? వైకుంఠం దగ్గర ఉన్నాను రా. చచ్చిపోయావా? నాకు చెప్పకుండా ఎలా చచ్చిపోతారా నువ్వు? వైకుంఠం అంటే హెవెన్ కాదురా, మన సంజయ్ 70mm. ఎలా ఉంది అక్కడ హడావిడి? మామూలుగా లేదురా బాబు, ఒక్కొక్కరు తొక్కేసుకుంటున్నారు. అవునా? అవును, ఇందాకే తిన్నా చలివిడి. చైనాలో మామూలుగా లేదు పుష్ప హడావిడి. నువ్వెందుకు వచ్చారా మధ్యలోకి? టీవీలో వస్తుంది క్రికెట్, దొరికిందా పుష్ప మూవీ టికెట్.
మాకు దొరుకుతుందో లేదో మా ఇష్టం, మధ్యలో నీకెందుకురా? చైనాలో దొరకట్లేదు టికెట్, లో తీస్తానంటే ఇండియాకి వేసుకొచ్చేస్తారు రాకెట్. నీ ఆవిడ జాకెట్, ఇక్కడ మాకే టికెట్లు లేవు. వచ్చేస్తాను కొనబెట్ట. రే ముక్కు ఉన్నావా? లైన్ లోనే ఉన్నాను రా. అవునా, టికెట్లు ఇవ్వడం స్టార్ట్ చేశాడా? నేనుందా టికెట్ లైన్ లో కాదురా, ఫోన్ లైన్ లో. రే మరి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా? సర్లే, నువ్వు థియేటర్ ఓనర్ గడి రూమ్ దగ్గరికి వెళ్ళి తప్పిపోయిన పిల్లోళ్ళలాగా అటు ఇటు దిక్కులు చూడు. అలా చూస్తే చిల్డ్రన్స్ కోటాలో 2 టికెట్లు ఇస్తాడరా. ఇలా ఎదవ ఐడియాలు ఇవ్వకు, నేను లైన్ కాస్తా ఉంటాను, నువ్వు త్వరగా రా. సర్లే వచ్చేస్తున్నా. ఈ మనుగడు ఏం చేస్తున్నాడు? హలో ఒరే మను, ఏం చేస్తున్నావురా? మా అమ్మ చేసిన ఉప్మా తింటున్నా. ఆహా, గోధుమ నూక బియ్యం నూక? ఇడ్లీ నోక. ఇడ్లీ నూకతో ఇడ్లీలు కదరా చేస్తారు. అంటే ఇట్స్ కంప్లీట్లీ మై ఫాల్ట్. నన్ను షాప్ కు పంపించి ఉప్మా రవ్వ తెమ్మంది, నేను ఇడ్లీ రవ్వ తెచ్చా. దాంతో మా అమ్మ కోపం వచ్చింది, ఆ ఇడ్లీ నూకతోనే ఉప్మా చేసి నాకు పెట్టింది. ఆల్రెడీ పెట్టింది. ఓ, ఇంగ్లీష్ రాదు ఏం రాదు. సర్లే, పుష్ప టికెట్లు ఇస్తున్నాడంట. అవునా, అయితే నాకు మా నాన్నకి మా అమ్మకి కూడా 3 టికెట్లు తీరా. సరిపోతాయా? పక్కింటి పంకజంకి పంజాగడికి కూడా తీయాలి. వాళ్ళకెందుకే డబ్బులు బొక్క, మా ముగ్గురికి తీ చాలు. నీ అబ్బా, టికెట్లు ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారు అనుకుంటున్నావేంట్రా? టికెట్లు కావాలనుకుంటే డబ్బులు పట్టుకొని సంధ్య థియేటర్ దగ్గర. ఒరే అలా అంటావేంట్రా, నువ్వు తీసారా నీ డబ్బులు నేను తర్వాత ఇస్తాను. మీ పిసిని గొడ్డల సంగతి నాకు తెలియదేటి. మీరు ఇచ్చినట్టే నేను తీసుకున్నట్టే. మర్యాదగా మూసుకొని క్యాష్ పట్టుకొని సంధ్య థియేటర్ దగ్గర. ఓకే సరే. నాన్న, అబ్బో కూరగాయల రేట్లు బాగానే పెరిగిపోయాయి. కార్తీక మాసం కదండి. ఆకాశాన్ని అంటుతున్న కొత్త సినిమా టికెట్ రేట్లు. టికెట్ 400 రూపాయలా? అవును నాన్నగారు, గవర్నమెంట్ వాళ్ళే రేట్లు పెంచుకోమని పర్మిషన్ ఇచ్చారు. 400 రూపాయలు పెట్టి చూడడానికి ఆ రోజంతా సినిమా వేస్తాడేంట్రా? మహా అయితే 3 గంటలు ఉంటది, దానికి 400 రూపాయలా? ఏంటి నాన్నగారు అలా అంటారు? మరి ఇంకేమనాలరా, మా రోజుల్లో అయితే నేల టికెట్ రూపాయి, బాల్కనీ టికెట్ 5 రూపాయలు. అవి మీ రోజుల్లో, కానీ ఇప్పుడు సినిమాల బడ్జెట్లు పెరిగిపోయినాయి, హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ పెరిగిపోయినాయి, రీజనల్ గా ఉండే సినిమాలు పాన్ ఇండియన్ సినిమాలు అయిపోయాయి. 100 రోజులు ఆడాల్సిన సినిమాలు 10 రోజుల్లోనే ప్రైమ్ లోకి, 4 రోజుల్లోనే నెట్ఫ్లిక్స్ లోకి వచ్చేస్తున్నాయి నాన్నగారు. ప్రొడ్యూసర్స్ కి ప్రాఫిట్ లేదు, డిస్ట్రిబ్యూటర్స్ కి బిజినెస్ లేదు, చిన్న హీరోలకు ఓపెనింగ్స్ లేవు, పెద్ద హీరోలకు బ్రేక్ ఈవెన్ అవ్వవు. మీకు ఇంకోటి తెలుసా నాన్నగారు, ఒక్క రాజమౌళి మహేష్ బాబు సినిమాకి 1000 కోట్లు బడ్జెట్ అవుతుంది. ఇలా ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అంటూ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న హీరోలు గోల్డెన్ మంది ఉన్నారు. కానీ మీరు ఇంకా టికెట్ 400 గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచించాల్సింది 400 రూపాయల గురించి కాదు నాన్నగారు, వాళ్ళు పడిన 4 ఏళ్ల కష్టం గురించి. వాళ్ళు టికెట్ రేట్లు ఎంత పెంచినా మేము ఆ టికెట్లు కొనుక్కుని ఎందుకు చూస్తామో తెలుసా నాన్నగారు? ఏ ప్రొడ్యూసరు, ఏ డిస్ట్రిబ్యూటరు నష్టపోకూడదని, రోడ్డును పడకూడదని. సరేరా, నేను నీకు డబ్బులు ఇస్తాను, కానీ ఒక క్వశ్చన్. ఏంటది? ఒక టికెట్ 400, మనం 3 ఉన్నాం. మన ఫ్యామిలీ మొత్తం సినిమాకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో చెప్పరా? మీరు 4 వెళ్ళారు, 1000 రూపాయలు, 500 పెట్టి పాప్కార్న్ కానీ కూల్ డ్రింక్ కానీ కొంటారు. 1500 3 గంటల ఎంటర్టైన్మెంట్ మీకు ఎక్కడ వస్తుంది? 1500 నాన్నగారు. 400 ఇంటూ 3 1200 కదరా? మీకు తెలీదా నాన్నగారు, మన సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఏం చెప్పారు? ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే 1500 రూపాయలు ఖర్చు అవుద్ది. మన ఫ్యామిలీయేగా, అంటే 1500 అవుతుందిగా. అదే చెప్పాను. ఓహో, సరేరా, ఇస్తాను. నైస్ డెసిషన్. త్వరగా పరిస్థితి ఇచ్చేయండి, అవతల ఫీలింగ్ సాంగ్ కూడా రిలీజ్ అవబోతుందంట. పరిస్థితి ఏమంటే బెల్ట్ ఎత్తున్నారేంటి నాన్నగారు? 1500 సరిపోతాయా, లేదంటే దారికి వచ్చి ఎక్స్ట్రా ఏమైనా కావాలా? నాన్నగారు తప్పండి, అంత పొడుగు డైలాగ్ చెప్పాను కదండి. అందుకేరా ఎంత పొడుగు బెల్ట్ తీస్తున్నా. మామూలుగా అయితే నీకు డబ్బులు ఇచ్చి పంపిద్దాం అనుకున్నాను రా, కానీ నీ ఓవర్ యాక్షన్, సినిమా మీద నీకున్న డెడికేషన్ చూసాక నీకు ఇవ్వాల్సిన డబ్బులు కాదు దెబ్బలు అని అర్థమైంది. నాన్నగారు వద్దండి, ప్లీజ్ అండి. పర్లేదండి, నీకు అలవాటే కదండి. బాబోయ్, డబ్బుల సంగతి దేవుడెరుగు, ఇది ఎవరిదన్నా నావల్ కాదు. పారిపోయాడు. ఎక్కడికి వెళ్తాడు? ఇంటికే కదా రావాలి. సాయంత్రం చెప్తే నీటి సంగతి. అయ్య బాబాయ్, జస్ట్ లో మిస్. రే, ఎంతసేపు వెయిట్ చేయాలరా నీ గురించి? డబ్బులు పట్టుకొచ్చావా? లేదు, దెబ్బలు తప్పించుకొని వచ్చాను. ఏమైంది బావా? ఏముంది, వీళ్ళ నాన్న సినిమా కానీ డబ్బులు అడుగుంటాడు. అప్పుడు ఆయన 4 దెబ్బలేసి పంపించుంటాడు. ఫన్మాజీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నాం, ఇదే కాదు జరిగేది. ఏం కాదు, ఈసారి అలాగ ఏం జరగలేదు. ఆయన బెల్ట్ తీసేలోపు నేనే పారిపోయి వచ్చా. అవునరా గోరా, చేతిలో ఏంటది? బ్యానర్ కడితే టికెట్లు ఇస్తారంట కదా, అందుకే ఆవిడ పట్టుకొచ్చా. అవునా,
ఏంటది? ఎలా ఉందిరా బ్యానర్? ఎత్తలా తొంది ఒరే తత్తి, తేటది తవంగం కాల్ని తేంత ప్రతింత తువ్వు యా తి తిగ్గులేదు తే తినిమా తొత్తే తా తీరో తేనైపోతావు. రే, నాకు ఈ హీరో ఆ హీరో అని భేదం ఉండదు. నేను సినిమా ఫ్యాన్. తొత్తలే అక్కడ తాడుకోరు తేంతకే దిక్కులేదు. తేద్ద తేనె రేతుకుని వస్తాడు. అలా అంటావేంట్రా? మీరేం తైపడకండి. తేంత ఆల్రెడీ తెరత్తన్నయ్యకి టికెట్లు తెప్పితేను. అవునా? ఒరే మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా ప్లీజ్ రా. తరే తీసుకెళ్తానులే బాయ్. తేత్రా అరగంటలో కటౌట్కి పాలాభిషేకం ఉంది బాయ్. అవునా? తరే తేంత వస్తాను. తిరిలోపు ఏర్పాట్లన్నీ తోడండి. ఓకే బాయ్. ఓడి అమ్మ, దత్తిగడి చాలా సరిగ్గా ఉందిరా. అవునరా, అందరూ బాయ్ బాయ్ అంటున్నారు. బాయ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఏమో. ఏదైతే ఏంట్రా, మనకు టికెట్లు వస్తే అదే చాలు. తే త్రియా తేంటి తెలతొత్తు. ఏం లేదు సతీష్, సినిమా టికెట్స్ ఇస్తున్నారేంటి? ఏ త్రియా అంటే వీళ్ళెవరు? దానికి పెళ్లి అయిపోయింది కదా. అది త్రియా, ఇది త్రియా తన తెల్లి. ఓ, అంటే ఇద్దరు పేర్లు ఒకటేనా? తే త్రియా కాదు, త్రియా. అబ్బా, ఏదో ఒకట్లే. పక్కకి తెల్లి అయిపోయిందని తెల్లిని తట్టేసా. ఆహా, ఆ, ఆ, ఆటగాడు తా తెప్పు త్రియా. నాకు నా ఫ్రెండ్స్ కి టికెట్స్ ఇప్పించవా? తదెంత పని త్రియా తూ ఉందు. తే తను చెప్పరా తోపలు తెల్లి తేను తెప్పానని తెప్పి తను మా ఐదుగురు వీళ్ళ ముగ్గురు మొత్తం 9 టికెట్లు తడుగు. 9 ఎందుకురా? 9 తాదే 8 8 టికెట్స్. ఓకే దామా. ప్రియా కూల్ డ్రింక్ ఏమైనా తాగుతావా? వద్దు సతీష్. తర్లేదు తెప్పు. ఇదంతా తందే. ఎవరిది? తందే. అదే ఎవరిది? తెప్తే తద్దంతాదా తందే. ఎవరిది? తందే అంటున్నాడు, ఇక్కడ ఎవరు లేరు. సిస్టర్, ఆడిందాక నుంచి చెప్పాలనుకుంటుంది ఇదంతా మందే అని. తత్తి ఏంట్రా టికెట్లు ఏమనంటున్నాడు రా? తా పేరు తెప్పావా? నీ పేరు చెప్తేనే ఏమనంటున్నాడు రా? ఏమన్నా మందే ఇదంతానా? తొక్క తిమిత్తు ఎవడ్రా తడు తేనెదురు. ఎవరాడు మేనేజరు? తోపలు తొందం కాదే, తమ్ముంటే తైదికిరా. బయటికి రా. తను ఒక తాయి తీరా. ఛాయ ఈ టైంలో ఛాయ్ ఎందుకురా? తాయి కాదే, తాయి టోన్. ఓహో రాయా. తీరు కూడా తరుకో తాయి తీసుకోండి. తీసుకున్నాను రా. తీసుకొని ఇంకా తోస్తారేత్రా తెయ్యండి. తమ్మ తోలీతులు తంపైపోవడం బెతరు. ఒరే ఒకటేం సరిపోద్రా, ఇంకో 2 వేద్దాం. అవును మామ, ఈసారి పెద్ద తీద్దాం. ఏమిరా ఏం చేస్తున్నారు? రాయెత్తున్నారా? అదేం లేదు సార్, ఈ తత్తిగాడు ఏమన్నాడు. ఏడ్రాడు ఎవర్రా తత్తి? యాడరాడు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి సార్, జంప్ అయిపోయాడు. అట్నా స్టోరీలు బాగా రాస్తుండారే, సుకుమార్కి రికమెండ్ చేయమంటారా? సార్ మీకు సుకుమార్ తెలుసా సార్? కొంచెం టికెట్లు ఇప్పించండి సార్. దానికేమ్రా, ఇప్పిస్తాను. అబ్బా, సార్ చాలా మంచోళ్ళ ఉన్నారు. ఎన్ని టికెట్లు కావాలి? 3 చాలు సార్, సెంటర్ లో ఇప్పించండి. కరెక్ట్ గా సెంటర్ లోనే కూర్చోబెడతా. పాండి జీప్ ఎక్కండి. థియేటర్ ఇటు కదా సార్. మీకు సినిమా థియేటర్ లో కాదురా, స్టేషన్ లో.